నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నందీశ్వర, ప్రమదనాథ, మహేశ్వరుడు భక్తులను బ్రోచేందుకు రకరకాల పేర్లతో ప్రకటితమవుతాడు. నీలకంఠుడు, గంగను తలపై ధరించి గంగాధరుడు, ముక్తిని ఒసంగే ముక్తేశ్వరుడు, హరహర మహదేవ ఇలా అనేక పేర్లతో ఆ పరమశివుడు భక్తులను బ్రోచుచున్నాడు. మహబూబ్ నగర్ పట్టణ పెద్ద శివాలయంలో రామలింగేశ్వరుడు అనే పేరున నెలకొని ఉన్నాడు. ఎన్నో విశేషాలతో అలరారుతోన్న ఈ రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. శంకరుడు సులభ ప్రసన్న దైవం. నమ్మి కొలిచిన వారి పాలిట బోళాశంకరుడు. సకల దేవతలకు ఆరాధ్యనీయునిగా, సమస్త ఋషులకు పూజనీయునిగా మహదేవుడు అలరారుతున్నాడు. అలాంటి ఆదిదేవుడు ఈ ఆలయాన రామలింగేశ్వరునిగా దర్శనమిస్తున్నాడు. మహబూబ్ నగర్లోనే కాదు, జిల్లా అంతటికీ పెద్ద శివాలయం అని పేరు గడించిన పురావైభవ ఆలయం ఇది. ఈ ఆలయంలో లింగరూపుడై ఆ శివయ్య ఇచ్చే దివ్య దర్శనాన్ని మనము దర్శించుకుని తరిద్దాం రండి. ఇది తెలంగాణ రాష్ట్ర మహబూబ్ నగర్ పట్టణంలో 400 ఏళ్ల క్రితం నిర్మితమైన శివాలయం. జిల్లా ప్రజలంతా పెద్ద శివాలయం, పెద్ద శివాలయం అని పిలుచుకునే ఆలయం. ఈ పురా వైభవాల ఆరామ గర్భాలయం పైకప్పుకి నాగబంధ యంత్రం ప్రతిష్టాపించిన మహిమాన్విత ఆలయం. అత్యంత వైభవంగా పంచహారతులందుకుంటున్న ఈ రామలింగేశ్వరుని ఆలయానికి వస్తే చాలు, నాగబంధ యంత్ర మహిమ వల్ల రాహుకేతు, కాలసర్ప దోషాలు, వివాహ జాప్యానికి కారణమైన కుజిదోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ పట్టణం ఎన్నో ఆలయాలకు నిలయం. 400 సంవత్సరాల చారిత్రక ప్రాముఖ్యత గల పెద్ద శివాలయంగా అలరారుతోంది. అదే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయ గర్భాలయంలో సుప్రతిష్ఠుడైన లింగరూపుడు ఈ రామలింగేశ్వరుడు. ఈ రామలింగేశ్వరుణ్ణి దర్శించి అర్చిస్తే సకల దోషాలు హరించేస్తాడని ఇక్కడి భక్తుల పరమ విశ్వాసం. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. నిండైన పానపట్టంపై గుండ్రటి శివలింగం పసుపు, చందన, కుంకుమ లేపనాలు అలదుకొని బహు అందంగా ఉంటుంది. మరో విశేషం ఏమంటే, ఈ రామలింగేశ్వరునికి పంచలోహయుక్త సప్తపడగల నాగఫణీంద్రుడు రామలింగేశ్వరునికి ఛత్రంలా అమరి లింగానికి శివముఖాకృతి అలంకారమై శోభిస్తూ ఉంటుంది.
రుద్రాక్షమాలలు, నానావిధ పుష్పమాలికలతో ఈ అభిషేక ప్రియునికి అలంకారం చేస్తారు. గర్భాలయానికి ఎదురుగా తన స్వామికి జరిగే సేవలన్నింటినీ పర్యవేక్షిస్తున్నట్లుండే నందీశ్వరుడు నల్లని శిలారూపుడై అచ్చమైన రాతి బసవన్నలా భాసిస్తాడు. ఈ నందీశ్వరుని శృంగముల మధ్య నుంచి రామలింగేశ్వరయ్యను దర్శించుకుంటారు. వృషభారూఢాయ వృషాంకాయ నీలలోహితాయ శితిఘంటాయ భస్మోద్ధూళిత విగ్రహాయ, ఇలా మనమెప్పుడూ వినకపోయినా ఆ పరమశివుడి 108 పేర్లలో కొన్ని పేర్లు. పంచభూతాత్ముడు అంటారు కదా, పంచభూతాలలోనూ ఉన్న ఈ ఈశ్వరుడు నదీ తీరాలలో, అరణ్య ప్రాంతాలలో లేదా ఇలా పర్వత ప్రాంతాలలో వెలుస్తాడు. భక్త సమీప్యుడుగా ఎక్కడైనా ఆవిర్భవించే ఆ పార్వతీపతి ఆలయ వైశిష్ట్యాన్ని వీక్షిద్దాం రండి. 400 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఎన్నో విశేషాలకు నిలయం, మరెన్నో మహిమాన్వితాలకు ఆలవాలం. ఈ ఆలయం గురించి ఎంతో ఆసక్తికరమైన అంశం మహిమాన్వితమైనదిగా చెబుతారు. ఆలయ గర్భాలయం పైకప్పు వైపు ఒక్కసారి చూడండి, ఆ విశేషం మీకే కానవస్తోంది. ఒక దేవతా సర్పం రకరకాల వంపులు తిరిగి తనకు తాను పెనవేసుకుని ఉంటుంది. దీనిని నాగబంధంగా పెద్దలు చెబుతారు. ఈ నాగబంధ యంత్ర ప్రతిష్ఠ వల్ల రాహుకేతు, సర్పదోషాలు, కుజగ్రహ దోషాలు ఇట్టే తొలగిపోతాయని ఈ ఆలయ సందర్శకుల నమ్మకం, అంతులేని విశ్వాసం. ఈ శివాలయంలో స్వామివారి యొక్క గర్భాలయం పైన నాగబంధ యంత్రం ఉంటుంది. ఈ యంత్ర ప్రభావంచే స్వామివారి యొక్క ఆలయం శిఖరం లేదు. ఈ యంత్ర ప్రభావం వల్ల ఇక్కడ ఇప్పటికీ ఒక సర్పరాజు తిరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆ నాగబంధ యంత్ర ప్రభావంచే స్వామివారి యొక్క అభిషేకాలు కానీ అర్చనలు కానీ చేసుకుంటే మనకు రాహుకేతు కానీ సర్పదోషాలు తొలగి స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంటుంది. అలాగే పెళ్లి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వాళ్ళు ఇక్కడ స్వామివారిని అభిషేకించి స్వామివారిని దర్శించుకుంటే ఆ స్వామివారి యొక్క కృపతో వారికి తొందరగా వివాహం జరుగుతుంటుంది. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. పంచలోహ తాపడపు ద్వారం పైన పార్వతీ నందనుడు విఘ్నేశ్వరుడు ఉంటాడు. బయట నుంచి లోపలకు వచ్చే ప్రవేశ ద్వారం పైన ఓంకార బీజాక్షరం వర్ణరంజితంగా లిఖితమై ఉంటోంది. ఓ తామ్ర లోహ కవచంతో ఈ హరహర మహాదేవుడు అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లు మీద పోస్తే శివాలెత్తి కరుణ కురిపిస్తాడు. ఆయనెక్కడుంటే అక్కడ ప్రమద గణాలన్నీ గుమిగూడే ఉంటాయి. పెను కోలాహలాన్ని నర్తింపజేస్తాయి. ఈ రామలింగేశ్వరుని గుడిలో అభిషేకాది అర్చనలు ఎంతో వైభవంగా జరుగుతాయి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ నమఃశివాయ అని పంచాక్షరీ మంత్రమైన నమఃశివాయ అని ఆర్తిగా స్మరించుకుంటూ ఆ రామలింగేశ్వర లింగానికి స్వయంగా భక్తులే ఎంతో నిష్ఠగా అభిషేకాలు చేస్తారు. శంభో
ప్రతి సోమవారం ఈ రామలింగేశ్వరునికి పంచహారతలు ఎంతో విశేషంగా నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడైతే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. వివిధ ప్రాంతాల నుంచి తీర్థయాత్రికులై వచ్చిన శివభక్తులు రామలింగేశ్వర లింగానికి తమ చేతులారా జలాన్ని, పాలను, పెరుగు, నెయ్యి, తేనె, ఫలరసాలను సంప్రోక్షిస్తూ అభిషేకాలు గావిస్తారు. రామలింగేశ్వరునికి ఈ పంచామృత అభిషేకాలు ఎంతో భక్తి తత్పరతతో చేస్తారు. ఎంతమంది భక్తులు ఎన్నిసార్లు చెంబుల కొలది అభిషేకాన్ని చేసినా తనివి తీరనంత అభిషేకానంద భరితుడై ఉంటాడా పెద్ద శివాలయ రామలింగేశ్వర మహాదేవుడు. అభిషేక సేవ అనంతరం ఆ లింగరూపునికి పసుపు, చందనాదులను అలదుతారు. 7 పడగల పంచలోహ నాగరాజుని గొడుగులా అమర్చుతారు. పరమశివుని ముఖాకృతిని అందంగా అలంకరిస్తారు. రకరకాల పూలతో, రుద్రాక్ష మాలలతో అలంకరించి రామలింగేశ్వర లింగాన్ని పరమ సుందరంగా అలంకరిస్తారు. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం. ఆ తర్వాత నందిహారతి, పంచహారతి, నాగహారతి, ఏకాదశ హారతి, నక్షత్రహారతి వంటి పంచహారతులతో రామలింగేశ్వరునికి అత్యంత వైభవంగా పూజాదికాలు నిర్వహిస్తారు. పంచభూతాత్మజుడైన పరమేశ్వరుడు శ్రీ రామలింగేశ్వర స్వామిగా మహబూబ్ నగర్లో నెలకొని దర్శనమిస్తున్నాడు. ఆ రామలింగేశ్వర ఆలయంలో రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి, గణపతి, పార్వతీదేవి, అయ్యప్ప స్వామి తదితర దేవీదేవతల ఉపాలయాలు కూడా భక్తుల దర్శనార్థమై ఉంటాయి. పెద్ద శివాలయంలో ఏకరాతిలో శిల్పితమై పంచలోహ కవచం తొడిగిన ఆంజనేయ స్వామి ప్రతిమతో ఒక ఉపాలయం కనిపిస్తోంది. రుద్రాంశ సంభూతుడైన ఆ ఆంజనేయపుత్రుని విగ్రహానికి భక్తులు తమ భక్తి కొలది ప్రణతులు అర్పిస్తారు. ఇదే ఆవరణంలో ఉన్న మరో ఉపమందిరంలో అర్ధనారీశ్వరుని అర్ధాంగి దర్శనమిస్తుంటోంది. ఆయమ్మ ఉపమందిరం ప్రవేశద్వారం పైన పాలరాతి ఫలకాలపై లక్ష్మీదేవి, సరస్వతీదేవులు వర్ణరంజితంగా కనబడతారు.
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆది పరాశక్తియే సతీదేవిగా పార్వతిగా అవతరించిందని పురాణ గాథలు వివరిస్తున్నాయి. పార్వతీదేవి ఎత్తిన అవతారం దుర్గాదేవి. ఆ దుర్గాదేవి ఆది ప్రకృతి పంచమహాస్వరూపాల్లో మొదటిది మహబూబ్ నగర్ పెద్ద శివాలయంలోని ఉపమందిరంలో శక్తిమాత చతుర్భుజాలతో కొలువుదీరింది. ఆయమ్మ దుష్ట శిక్షణకై ఆయుధాలను, శిష్టజన రక్షణకై అభయవరద హస్త ముద్రలతో అనుగ్రహ దేవతగా దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. ఐగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. కిరీటధారి అయి కర్ణాభరణాలు, నాసికాభరణంతో కనువిందు చేసే ఆయమ్మ గులాబీ వర్ణ పట్టు పుట్టాలతో ఎంతో సౌందర్యవంతంగా కనిపించి భక్తులకు మోదాన్ని కలిగిస్తోంది. మరో ఉపమందిరంలో పాలరాతిలో మలచిన త్రిమూర్త స్వరూపుడు శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తాడు. ఓం శ్రీ దత్తాయ నమః అంటూ ఆ స్వామికి ప్రణమిళ్ళి పక్కనే ఉన్న నాగదేవత మందిరానికి వెళతారు. జంటనాగ ఏకరాతి ప్రతిమ, పంచపడగల నాగేంద్ర స్వామి ప్రతిమ ఆ మందిరంలో భక్తుల పూజలందుకుంటాయి. భక్తులు తమకు ప్రాప్తించిన నాగదోషాలను నివారించే పూజలు నిర్వహించుకుంటారు. హరిహర సుతుడు శబరిగిరి వాసుడైన అయ్యప్ప స్వామికి కూడా మరో ఉపమందిరం ఇదే ప్రాంగణంలో అలరారుతోంది. 18 మెట్ల పదునెట్టాంబడి మీదుగా మన చూపులను సారిస్తే ఆ పైన పానవట్ట పీఠంపై పట్టాబంధయుక్తుడైన అయ్యప్ప స్వామి కానవస్తాడు. ఆ మణికంఠునికి ఇరువైపులా వరుసకు సోదరులైన వినాయకుడు, కుమారస్వాముల విగ్రహాలు కూడా ఉంటాయి. హరిహర తనయ శబరిగిరీశ పందళ రాజా పంపావాస ఇదే ఆవరణలో జాతకపర దోషాలను నివృత్తి చేసే నవగ్రహ మండపం కూడా ఉంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ బుధ గురు శుక్ర శనిభ్యచ్చ శ్రీ రాహవే కేతువే నమః అని స్తోత్ర పఠనం చేస్తూ ఆ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తారు. ఇంతటి విశిష్టమైన ఆలయానికి హైదరాబాద్ నుంచి వెళ్లే యాత్రికులు జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్కి రైలు మార్గాన, బస్సు మార్గాన చేరుకుంటారు. పెద్ద శివాలయపు రామలింగేశ్వరుని దర్శించుకొని శివకృపకు పాత్రులవుతారు. లయకారుడైన మహేశ్వరుని దర్శనం, స్మరణం పూర్వకర్మల పుణ్యఫలం. ఆ స్వామికి లెక్కలేనన్ని పేర్లున్నా ఏ పేరు పెట్టి పిలిచినా వచ్చి ఆదుకుంటాడు, అభీష్టాలన్నీ నెరవేరుస్తాడు. ఆ మహాదేవుడు మహబూబ్ నగర్ క్షేత్ర రామలింగేశ్వరునిగా మనల్ని నిత్యం ఆదుకుంటూనే ఉండాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.